హాయ్ ఎవ్రీవన్, క్యాబేజీ 65 చేద్దామా? మా వారికైతే 1 వీక్ నుంచి చెప్తున్నా క్యాబేజీ 65 చేస్తాను అని చెప్పేసి, అది ఫ్రిడ్జ్లో అలాగే ఉంది, నువ్వు ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి రోజు అడుగుతూ ఉన్నాడు. ఇంకేం చేద్దాం, ఒప్పుకున్న పెళ్ళికి వాయించడం తప్పదు అన్నట్టు చెప్పాక చేయక తప్పదుగా మనకు కూడా, ఇంకా చేద్దాము. ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, నాకు చాలా ఇష్టం అండి. ఎస్పెషల్లీ చిన్నప్పుడు అయితే బయట భోజనాలకు వెళ్తే పెళ్ళిళ్ళకి కానీ బంతులకు కానీ ఫస్ట్ టైం కొంచెమే వేస్తారు కదా అక్కడ పెళ్ళిళ్ళు అయితే, నేను మళ్ళీ వెళ్ళి వేయించుకునేదాన్ని. మా అమ్మ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కానీ తీసి నాకే వేస్తారండి. చాలా ఇష్టం, అంత ఇష్టం నాకు ఈ క్యాబేజీ 65 అంటే. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక క్యాబేజీ తీసుకొని పావు భాగం కట్ చేసుకొని సన్నగా తరిగి కడిగి బౌల్లో వేసుకోవాలి. ఇందులోకి 1.5 కప్పు శనగపిండి, 1 కప్పు కార్న్ఫ్లవరు, పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, సాల్ట్ 2 టీ స్పూను, కారం 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ధనియా పౌడర్ 1 టీ స్పూను వేసుకొని వాటర్ వేయకుండా బాగా మిక్స్ చేయండి. ముందు కొంచెం నాకు డ్రై అనిపిస్తే ఒక 2 బొటుకులో వాటర్ వేసుకొని బాగా కలిపి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఎక్కువసేపు పక్కన పెట్టద్దు, కలిపేసి ఎమ్మటే వేసుకోవాలి. ఆయిల్ ఒక సైడ్ హీట్ చేసుకుంటే ఇదైతే మిక్స్ చేసేసాను. అంతలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇందులోకి అయితే ఇది పకోడీలాగా అయితే వేసేసుకోవడమే మనము. ఇది కొంచెం మీడియంలో పెట్టి ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది లోపలంతా కూడా. ఇంక ఇదంతా ఒక బౌల్లోకి వేసేసి ఈ ఆయిల్లోనే ఒక 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకులు బాగా ఫ్రై చేసేస్తే చాలా బాగుంటుంది. అవి వేసేసి ఒక గబ్బెని నిండా పల్లీలు కూడా అండి ఆయిల్లో ఫ్రై చేసేసి వేసాను. మనకు పల్లీలు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, ఎంత అంటే అంత బాగుంది. నేనైతే ఉట్టిదే తిన్నాను, మా పిల్లలు కూడా బాగా తిన్నారు. ఇంకా నేను ఇందులోకి అయితే పప్పుచారు చేశాను. కాలుతూ ఉంది కానీ చాలా ఇష్టంగా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మన పిల్లలకైతే స్నాక్స్గా బాగుంటుంది. క్యాబేజీ ఫ్రై అయితే నాకు అస్సలు నచ్చదండి, ఇలాగైతే చాలా ఇష్టంగా చేసుకుంటాను. ఎలాగైనా కానీ మనకు తినడం కావాలి కదా, అందుకని చెప్పేసి ఇలా పిల్లలకు కూడా చేసి పెడతాను. ఒకసారి మీరు ట్రై చేయండి.